అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, వైసీపీ మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైనటువంటి సజ్జల భార్గవరెడ్డి లిక్కర్ స్కామ్లో కూడా భాగమై ఉన్నారని చెప్పేసి సిట్ అధికారులు తేల్చడం జరిగింది. దీంతో వెంటనే కూడా ఆయన అప్రమత్తమై మీడియా ముందుకు వచ్చేసి నా కొడుకు దానికి సంబంధం లేదు, నా కొడుకు చాలా సౌమ్యుడు, అమాయకుడు అని అనే విధంగా మాట్లాడుతూ భీమ్ అనే ఒక కంపెనీ ఉంది కదా సార్, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా విజయానంద్ రెడ్డి ఇళ్ల సోదాలు చేస్తున్నప్పుడు ఈ భీమ్ అనే కంపెనీ ద్వారా సజ్జల భార్గవరెడ్డి కూడా దీంట్లో భాగమై ఉన్నాడని తెలుస్తుంది సెట్. ఆ భీమ్ అనే కంపెనీకి బ్యాంక్ అకౌంటే లేదు, మరి లావాదేవీలు ఎలా జరుపుతారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా తెలివిగా అయితే వాదిస్తూ వస్తున్నారు. దానికి మీరేమంటారు సార్? లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా మొదట చెప్పేదంటే మాకేం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అందులో ఇరుక్కున్న ప్రతి వ్యక్తి కూడా చెప్పింది, ప్రతి నాయకుడు కూడా చెప్పింది ఏంటంటే మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం మమ్మల్ని అక్రమంగా ఇరికిస్తుందని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. కానీ సిట్ అధికారులు, దర్యాప్తు సంస్థలు వీటన్నిటిని కొట్టిపారిస్తూ ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇస్తున్నారు, ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వట్లేదు. కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరింత ఆధారాలు సేకరించి సాక్ష్యాధారాలు సేకరించినాక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది. అసలు అంటే ఆయన అరుపులు కేకలు మామూలుగా లేవు. అసలు పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భంగా అసలు మొత్తం ప్రపంచం మునిగిపోతున్నట్టు డ్రామా చేయడం జరిగింది. కానీ చివరికి ఏమైంది, ఆయన ద్వారానే 300 కోట్ల జరిగింది, ఇప్పుడు కొత్తగా ఆయన భూములు కొన్నాడు, ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు చెప్పింది ఏంది, ఇప్పుడు చెప్పింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పింది ఏంటంటే ఎవరైనా ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు కూడా నేనేం పాపం చేయలేదు, నాకేం సంబంధం లేదు, నేను హత్య చేయలేదని చెప్తారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకును కాపాడుకునే ప్రయత్నమే చేస్తారు. సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు చేసిన సందర్భంగా ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడని సిట్ బృందం తేలుస్తుంది. తేల్చిన తర్వాత బయటకు వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కేసు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది పెద్ద చర్చనీయాంశం అయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన నాయకులు ఎక్కువ మంది జైల్లో ఉండే అవకాశం ఉంటుందా? చాలామంది అనుకున్నట్టుగా అసలు ఆంధ్రప్రదేశ్ జైలు సరిపోతాయా లేదా అనే ఒక పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు మరింత మంది బయటకు వస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు కూడా నాకేం సంబంధం లేదు, నాకేం కలంకం లేదని చెప్తున్న వ్యక్తి చివరికి అతని కొడుకు ఇన్వాల్వ్ అవ్వడం అవుతున్నట్టుగా ఇప్పుడు కొన్ని ఆధారాలు దొరకడం. బీయింగ్ కంపెనీ అసలు అకౌంట్ లేదు, అకౌంట్ లేకపోతే వేరే అకౌంట్లు ఉంటాయి, సేమ్ అకౌంట్లు మెయింటైన్ చేయాలన్న రూల్ ఏం లేదు. దానికి సంబంధించి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు విచారించే అవకాశం ఉంది. అతన్ని ఒకవేళ కొంత దొరికినట్టయితే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది, మరొకవైపు 3,500 కోట్లకు సంబంధించిన ఈ అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్ళిందనే దర్యాప్తు కూడా జరుగుతున్న నేపథ్యంలో విజయానంద రెడ్డి అలాగే చూసుకున్నట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన సోదాలు జరుగుతున్న సందర్భంలోనే ఇతని పేరు రావడం జరిగింది. అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా దొరకడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూములు కొన్నట్టుగా కొన్ని ఆధారాలు కూడా ఈ 3,500 కోట్లు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎవరికి పంపిణీ చేశారు అనే దాని మీద సిట్ దర్యాప్తు బృందం చేస్తారు. పూర్తిగా అసలు దీన్ని తెర వెనుక ఉన్నారనేది కూడా ఇప్పటికీ అది చర్చనీయాంశంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్ అనేది ఒక సీరియల్ లాగా కనిపిస్తుంది, ఒక అదేమంటారు సినిమా ఏమంటారు హారర్ సినిమా టైప్లో కనిపిస్తుంది, ఒక సినిమాను తలపిస్తుంది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ అనేది అసలు దేశంలోనే పెద్ద స్కామ్గా బయటపడే అవకాశం ఉంటుంది. గతంలో స్కాములు మనం చూసాం, 2G స్కాము, పోపర్ స్కామ్, ఇట్లాంటి స్కామ్లు చూసినాం. కానీ వీటన్నిటిని ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చూశాక ఢిల్లీ లిక్కర్ స్కాము, ఈ తెలంగాణలో కవిత లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్నది అయిపోయింది. పెద్ద స్కామ్గా భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా లిక్కర్ స్కామ్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. దర్యాప్తు పూర్తిగా ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైతే వైసీపీ నాయకులు చాలామంది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 3,500 కోట్లు స్కామ్ చేయాలంటే కొంతమందితో అయ్యే పని కాదు. అంటే చాలామంది ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, చాలా నమ్మకస్తులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళకి
అప్పగించే పనులు అవి. కాబట్టి ఖచ్చితంగా కూడా ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన అనుచరులకే ఈ పనులు అప్పగించినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ద్వారా ఈ స్కామ్ చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది రోజుల్లో మొత్తం ఈ స్కామ్కి సంబంధించి పూర్తిగా అయితే బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సార్, సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు ఒక నాయకుడిగా ఉండి మరి గతంలో విచిత్రమైన పోస్టులు, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ పైన, జనసేన పైన చాలా దారుణమైన మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అంటే పైశాచిక ఆనందాన్ని పొందేవారు. కానీ తన తండ్రి తెలివితేటలను ఈయన కూడా పుణికిపుచ్చుకొని మొత్తానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అరెస్ట్ అవ్వకుండా తప్పించుకున్నారు. మరి ఈ విషయంలో ఈయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి దీంట్లో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఏదో ఒక చోట తప్పించుకుంటే కొన్ని లొసుగులలు ఆధారం చేసుకొని చట్టంలో కొన్ని చిన్న చిన్న ఎక్స్క్యూజ్ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ కేసులో ఇరుక్కున్నప్పుడు ఏదో ఒక కేసులో తప్పు చేసినప్పుడు ఇక్కడకపోయినా మరొక చోటైనా ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దర్యాప్తు సంస్థల సిట్ బృందం ఏదైతే గుర్తిస్తుందో ఆ గుర్తింపులో భాగంగా నిజంగానే అతనికి ఒక సంస్థ ఉండి వీళ్ళతో ఇన్వాల్వ్ అయినట్టుంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళని ఏ విధంగా అయితే సిట్ బృందం లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేసిందో ఈయనకు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఆ నోటీసుల ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ముందస్తు బెయిల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. చివరికి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి తన కొడుకు అరెస్ట్ అయితే చూస్తూ ఊరుకోలేరు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఎటువంటి ప్లాన్లు వేస్తారంటారు? అసలు వేయాల్సిన ప్లాన్లన్నీ వేస్తారు. ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే చాలామంది మాజీ మంత్రులు ఏం చేశారు, వాళ్ళ మీద కేసులు వచ్చినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా చేసిన పని ఏంది, వాళ్ళు మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని మొదట చెప్పే ప్రయత్నం చేస్తారు. తర్వాత వాళ్ళ కొన్ని సిట్ బృందం ఆధారాలు బయటకు పెట్టి ఒక నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వడానికి ముందే ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరుగుతుంది. ముందస్తు బెయిల్ ఒకవేళ నిరాకరిస్తే నెక్స్ట్ వాళ్ళు చేసేదంటే అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోవడం, ఇలాంటి ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఇక తప్పని పరిస్థితిలో ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నది పోలీసులు మాటు వేసి మళ్ళీ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ఆడుతున్న నాటకాలు, లేకపోతే వాళ్ళ స్కీమ్ ఆ విధంగా కొనసాగుతుంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అలాంటి స్కీమ్ని అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.